హే గైస్, వెల్కమ్ టు TFPC. దిస్ ఇస్ కావ్య. ఇవాళ నాతో పాటు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు డైరెక్షన్లో హీరో, ఇంకొకరు సినిమాలో హీరో. తేజ సజ్జా అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. సో వాళ్ళతో మాట్లాడి జాంబీ రెడ్డి మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Fantastic. కంగ్రాచులేషన్స్. నాకు ఇద్దరిలో ఎవరితో మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. యా, సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మంచి అంటే ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. అందరూ జాంబీ రెడ్డి టైటిల్కి బాగా అట్రాక్ట్ అయిపోయారు. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? కదండి ఇద్దరికి డెఫినెట్గా ముందు నుంచి వీఆర్ ప్రతి కాన్ఫిడెంట్ అండి. మంచి సినిమా చేస్తున్నాము, దిస్ విల్ బి అ టాకింగ్ పాయింట్, అలాంటి సినిమానే చేయాలి, అంత బాగా చేయాలనేది ముందు నుంచి ఐడియా. సో అదే నెరవేరినందుకు వెరీ హ్యాపీ. యా, సో ప్రశాంత్ గారు, ఈ జాంబీ రెడ్డి అనే టైటిల్ ఏంటి? జాంబీ అంటే ఓకే, మధ్యలో పక్కన రెడ్డి ఏంటి మళ్ళీ? ఇట్స్ డిఫరెంట్. So basically zombies in Rayalaseema backdrop is basically zombie ready anamata. So it's a mixture of Hollywood and classic Tollywood genre anamata. So ఈ రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి it's basically zombie ready. So that's how we initially conceived it. And సినిమాలో zombie ready ఎవరు అనేది you have to go and watch the film. ఓకే. సో మీ ప్రీవియస్ ఫిలిం చూసిన తర్వాత అందరు నిజంగా అనుకున్నారు. అలా అయిపోయింది. సో ఇప్పుడు జాంబీ రెడ్డికి తేజాని ఎందుకు ఫైనలైజ్ చేసుకున్నారు? దీనికి ముందు వేరే యాక్టర్స్ని ఏమైనా చూసారా, లేదంటే ఓన్లీ తేజ కోసం ప్రిపేర్ చేశారా స్క్రిప్ట్? ఫస్ట్ ఇనిషియల్గా ఐడియా స్టేజ్లోనే డిస్కస్ విత్ తేజ అనమాట. ఇది ఇలా ఒక సినిమా అనుకుంటున్నాను, ఇది చేద్దాం అంటే కనుక యా ఐ థింక్ ఇట్స్ రియలీ ఎగ్జైటింగ్ అని అన్నాడు. అక్కడ నుంచి అక్కడ నుంచి స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇట్స్ లైక్ తేజ ఇలా చేస్తాడు అని. అంతకుముందు వేరే యాక్టర్ని అయితే ఎవరిని అనుకోలేదు. సో ఫస్ట్ నుంచి కూడా ఇట్ వాజ్ తేజ అనమాట. అంటే ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్ అనుకున్న స్టోరీ ఇది. సో ఇప్పుడు మెటీరియలైజ్ చేద్దాం, ఇమీడియట్గా క్విక్గా చేద్దాం అని అనుకున్నప్పుడు తేజకి సూట్ అవుతుందని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా కూడా, ఆ క్యారెక్టరైజేషన్ కూడా హీరోకి ఏదైతే ఉంటుందో. సో అండ్ డెఫినెట్లీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, హీస్ డన్ లాట్ ఆఫ్ సినిమా, ముందు నుంచి కూడా చాలా సినిమాలు చేశాడు కాబట్టి వితౌట్ ఇట్. అండ్ మాకు వీసీ సిమిలర్ సినిమా అనమాట. అంటే లైక్ నేను ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నానో హీ కెన్ ఆల్సో సీ ద సేమ్ సినిమా, సేమ్ విజన్ ఉంది. సో డెఫినెట్గా వి థాట్ ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్ టు డూ. అండ్ అంత బయట ఎంతగా ఫ్రెండ్లీగా ఉంటామో, ఎంత ఫన్ ఉంటుందో, సో వితౌట్ సినిమా కూడా అంత ఫన్ ఉంటుందని అనిపించింది. సో ఇట్ హ్యాపెండ్. సో వీ క్వైట్ ఎంజాయ్డ్ వర్కింగ్ టుగెదర్. ఓకే, ఫస్ట్ పరిచయం ఎప్పుడు మీ ఇద్దరికి? చాలా సంవత్సరాలు అండి, 2014 ఆ టైంలో ఒక సినిమా చేయాలి నేను. సో ఒక క్రైమ్ కామెడీ, మై వెరీ ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో ఆ టైంలో ఐ మెట్ తేజ ఫర్ దట్ లీడ్ రోల్ అనమాట. సో తర్వాత సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ అదర్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అది ప్రొడ్యూసర్. తర్వాత వీ వర్ ట్రావెలింగ్ టుగెదర్. ఆ సినిమా జరగకపోయినా సరే అప్పటి నుంచి ఫ్రెండ్లీగా కలుస్తూ ఉన్నాము. సో ఈ ప్రాసెస్లో కూడా మధ్యలో ఇంకొక 2 సినిమాలు కూడా అనుకున్నాం, ఏది మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ లోపల హ్యాపెండ్. లోపల తను హీ డిడ్ ఓ బేబీ. సో తర్వాత మళ్ళీ వెన్ వీ థాట్ అరే మళ్ళీ కుదురుతుంది, ఇప్పుడు మళ్ళీ కలిసి చేద్దామని అనుకుని వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ టుగెదర్. ఓకే, సో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. ఎట్లాగో Feb 5th రిలీజ్ అవుతుంది, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు నో అసలుకి ఎలా ఉంటుంది అని. ఫన్ అండి, ఓవరాల్గా ఫన్. ఒక అర్బన్ బాయ్, మీరు రోజు సిటీలో చూసే ఒక బాగా అర్బన్ బాయ్ కడప కర్నూలుకి వెళ్తే మామూలుగానే ఆడికి అంత కొత్తగా ఉంటుంది ఈ యాడ్ స్టైల్కి, బట్ అందులో జాంబీ యాడ్ అయితే ఎంత ఫన్ ఉంటుంది అనేది సినిమా. సో బేసిక్లీ హీరో ఇస్ అ గేమ్ డిజైనర్ అనమాట. సో హీ క్రియేట్స్ గేమ్స్. సో హిస్ నేమ్ ఈస్ ఆల్సో మ్యారియో ఇన్ ద ఫిల్మ్. సో మ్యారియో అనమాట. సో వాడు గేమ్స్ తయారు చేస్తూ ఉంటాడు. సో అండ్ వాడికి అసలు దీనికి అసలు సంబంధం ఏంటి, అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడి నుంచి జాంబీస్ని ఎలా ఫైట్ చేశాడు, సో హౌ గేమ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫిల్మ్. ఒక గేమ్ తయారు చేసేవాడికి జాంబీస్కి అసలు ఏంటి లింక్, సో హౌ హీ ఫాట్ బ్యాక్, అదంతా కూడా ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చాలా మందికి జాంబీ అంటే తెలీదు. సో ఈ మూవీలో ఏ విధంగా చూపించబోతున్నారు? యాక్చువల్గా మీనింగ్ ఏదైతే ఉందో సేమ్ అదేనా? రియల్ జాంబీసే అండి. అంటే బట్ జాంబీస్ అంటే ఏంటి తెలియపోయినా సరే యూ విల్ స్టిల్ గెట్ ఎంటర్టైన్. సో సినిమా అలా చేసామన్నమాట. సో ఎక్కడా సరే ఫస్ట్ నుంచే ఓ జాంబీ 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 అన్నట్టు ఉండదు. సో లైక్ ప్రాపర్గా యూ విల్ సీ లైక్ ఒక మంచి తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అందులో స్లోలీ వీల్ ఇంట్రడ్యూస్ జాంబీస్ అనమాట. స్లోలీ ఆడియన్స్ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్, ఓహో జాంబీస్ అంటే ఇలాగా అని.
సో ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి వాడికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది జాంబీస్ అంటే ఏంటో. Okay. వచ్చిన తర్వాత ఓహో ఇప్పుడు నుంచి అసలు ఏంట్రా బాబు అసలు వీడు ఏం చేస్తాడు ఇలా స్టక్ అయిపోయారు అన్నది అక్కడ నుంచి చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. మన తెలుగు ఆడియన్స్ కి తెలియదంటూ ఏం లేదండి, చాలా వాళ్ళకి అన్ని తెలుసండి, మనం కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. దయ్యాలే లేసి వచ్చి మనుషుల్ని కొరుక్కుని తింటుంటే ఏంటి అనే దానికి ఒక ట్రైలర్ లో చూసాను ఆ సౌండ్ ఏదైతే ఉందో ఫ్లష్ తింటుంది దట్ వాజ్ లైక్ అమ్మ. అంటే మనం దయ్యాల్ని చూపిస్తుంటారు, చూపించకుండా కనిపించినట్టు ఓకే, బట్ ఆ సౌండింగ్ ఏదైతే ఉందో అది నిజంగా న్యూ ఎక్స్పీరియన్స్ అండి నేను చెప్తున్నాను కదా. సో వుడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే లైక్ మీరు ఏ టైప్ సినిమా చూడాలనుకుంటున్నారు? ఒకటి ఇలా చూస్తూ మీకు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలిసిపోయి ఆల్రెడీ ఇలాంటివి 100 సార్లు చూసేసి ఆ సినిమాలో ఇలా చేశారు ఈ సినిమాలో ఇలా చేస్తున్నారని సినిమా చూడాలనుకుంటారా? లేదంటే ఇది ఎక్కడదరా బాబు, ఇది ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు సో అచ్చి బాబోయ్ అని చెప్పి ఇలా టెన్షన్ పడుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ అమ్మో నేను చూడలేకపోతున్నాను అనుకుని అర్రే ఇదైతే కొత్తగా ఇలాంటి సినిమా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఏది చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? విచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్? నేనైతే నాకు ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఐ ఆల్వేస్ లుక్అప్ ఫర్ అంటే నేను హారర్ ఫిలిమ్స్ బాగా ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటాను, థ్రిల్లర్ కూడా. సో ఇట్స్ లైక్ సూపర్. సో అలా ఎవరికైనా సరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేయాలి. మనం ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తాము, సర్కస్కి వెళ్తాము, ఇవన్నీ ఎందుకు వెళ్తాము? అదొక కొత్త ఎక్స్పీరియన్స్. జూకి వెళ్తాము, మ్యూజియంకి వెళ్తాము, అలాగా సినిమాల్లో కూడా చాలా చూస్తుంటారు డిఫరెంట్ జాన్రాస్. సో అలా జాంబీ అనేది కొత్త జాన్రా అనమాట. సో అది కొత్తగా ఏదో నేను చూడాలి, కొత్తగా ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే యూ ప్లీజ్ కమ్ టు ది థియేటర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ న్యూ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా, ఎందుకంటే చూడడానికి 2 రీజన్స్ ఉన్నాయి నాకు తెలిసి. అండ్ ప్రశాంత్ గారు అంటే ఇట్స్ లైక్ క్రియేటివిటీ సూపర్గా ఉంటుంది. ఇంకా తేజ అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా చిన్నప్పటి నుంచి చూసి 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 పక్కా చూడాలి, సపోర్ట్ చేయాలన్న ఫీల్ చాలా మందికి ఉంటుంది. ఓ బేబీలో ఇట్లా అంటే చాలా మందికి ఓ ఇంత గ్రో అప్ అయిపోయాడా అంటే ఒక హీరో మెటీరియల్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించేసింది అప్పుడే. సో మీకు చూసి మీకేమనిపించింది ఆ టైంలో? ఆయన అంతకు ముందే ఫిక్స్ అయ్యాడండి హీరో. అవునా? ఇంత గడ్డం రాకముందు నుంచి. ఓకే. సో దక్ష అండ్ ఆనంది వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉండింది వాళ్ళతో యాక్ట్ చేయడం? ఆయన చెప్తారండి. క్యారెక్టరైజేషన్ నేను చెప్తాను ఎలా ఉండింది. క్యారెక్టరైజేషన్ ఆయన చెప్తారు. కాంట్రాస్టింగ్ క్యారెక్టరైజేషన్స్. ఆనంది ఈజ్ అ విలేజ్ గర్ల్ అనమాట. సో దక్ష ఈజ్ ఫ్రమ్ సిటీ. సో దక్ష ఈజ్ ఆల్సో విత్ తేజ అనమాట. మ్యారియోతో పాటు హర్ నేమ్ ఈజ్ మ్యాగీ అనమాట. తన గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు. పబ్జీ ఎడిక్ట్ అనమాట. సో సినిమా మొత్తం లైక్ ఫుల్ ఆన్ పబ్జీ ఎడిక్ట్ అనమాట. సో పబ్జీ గేమ్స్ ఆడే వాళ్ళకి దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ రిఫరెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. సినిమాకి వస్తే కనుక పబ్జీ గేమ్ ఆడి కొంచెం దానికి తెలిసిన వాళ్ళకి కూడా చాలా చోట్ల వాళ్ళు విజిల్స్ వేసే సీన్స్ ఉంటాయి. సో అండ్ సో పబ్జీ లవర్స్ ప్లీజ్ డు కమ్ అండ్ మీ ఫ్రెండ్స్ తీసుకుని వస్తే కనుక అర్రే మన పబ్జీ అనిపిస్తుంది అనమాట. సో పబ్జీలో పబ్జీ గర్ల్ అని ఒక అమ్మాయి ఉంటుంది. సో దక్ష విల్ ప్లే దట్ పబ్జీ గర్ల్ అనమాట. సో అండ్ దర్ ఇస్ దిస్ వన్ పర్టికులర్ గై కాల్డ్ పుంజు అని ఒక ఆయన ఉన్నాడు. పుంజు పబ్జీ వాళ్ళకి చాలా ఫేమస్ అంటే ఆయన. సో నేను తన వీడియో చూసాను. సో తన రిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట సినిమాలో. ఓకే, సూపర్. మీరు చెప్పండి వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దక్ష అండ్ ఆనంది? ఆనంది ఫెంటాస్టిక్ యాక్టర్స్ అండి. తన సినిమాలు తమిళ సినిమాలు ఎంత పేరు తెచ్చిపెట్టినాయో తనకి మనకు తెలుసు. సో డెఫినెట్గా షీఈ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ దక్ష సినిమాలు కూడా అన్ని చూసాను నేను ఇంతకుముందు. దక్ష కూడా చాలా బాగా చేసింది, ఫన్. ఓకే, ఆనందిని తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? షీఈ్ లైక్ అంటే మన తెలుగు అమ్మాయి అయినా ఇక్కడ కంటిన్యూటీ లేకుండే, షీ వెంట్ టు తమిళ్, అక్కడ సక్సీడ్ అయ్యారు. వై ఆనంది? అంటే పర్టికులర్గా ఈ సినిమా వరకు వచ్చేటప్పటికి నేను అందరూ తెలుగు యాక్టర్స్తో వర్క్ చేయాలి అని ఫస్ట్ ఒకటి అనుకున్నా. సో సూపర్, యా, సో కంపల్సరీ లెట్స్ గో విత్ ఆల్ తెలుగు యాక్టర్స్ అన్నది ఫస్ట్ క్రైటీరియా అనమాట. సో ఎందుకో తెలియదు, నాకు అలా అనిపించింది. అందరూ తెలుగే కదా సార్? అందరూ తెలుగు, మొత్తం ఫుల్ కంప్లీట్. క్రూ కూడా తెలుగే కదా? టెక్నీషియన్స్ కూడా తెలుగే. సో ఆల్ తెలుగు. హ్యాట్స్ ఆఫ్. చాలా మంది చెప్పాలనుకుంటారు థాంక్స్ మీకు. కరెక్ట్. ఇప్పుడు అనిపిస్తుంది టెక్నీషియన్స్ కూడా అందరూ తెలుగే కదా. నెక్స్ట్ నేను చేయబోయే ప్రాజెక్ట్లో కూడా దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ అన్నమాట. లైక్ సో ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే కొంచెం కష్టపడ్డాను నేను కూడా. అంటే తెలుగు వాళ్ళతోనే వర్క్ చేయాలి అనడానికి కొంచెం ఫైండ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఎండ్ ప్రోడక్ట్ వాజ్ వర్త్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ లైక్ లొకేషన్లో కూడా ఇంప్రవైజ్ చేయగలగాలి. వాళ్ళకి లాంగ్వేజ్ తెలిసేటప్పటికి ఆటోమేటిక్గా యూనో ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది.
సో ఐ థాట్ ఈ సినిమా అందరూ ఫన్గా లొకేషన్లో సీన్ అనుకున్నప్పుడు ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు కమ్ అప్ విత్ సంథింగ్. ఐఎమ్ నాట్ లైక్ అరే స్క్రిప్ట్ ఈ లైన్ ఇది చెప్పేసే, ఈ లైన్ ఇది చెప్పేసే, ఇదేంటి ఇక్కడ ఈ వర్డ్ మిస్ చేసావు కైండ్ ఆఫ్ డైరెక్టర్ కాదు. సో ఆ సిచ్యువేషన్లో యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్. సో లాంగ్వేజ్ తెలిసేటప్పటికి ఆటోమేటిక్గా యూ కెన్ యాడ్ సంథింగ్ టు ద థింగ్ అనమాట. అంటే లైక్ మనం స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి సినిమాటోగ్రఫర్ కొంచెం యాడ్ చేయాలి, యాక్టర్స్ చాలా యాడ్ చేయాలి. సో అలా నేను నమ్ముతాను. సో తేజ కొన్ని యాడ్ చేసిన ఆన్ స్పాట్ యాడ్ చేసిన కొన్ని థింగ్స్ కూడా తర్వాత చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈవెన్ రైటర్స్ నాతో పాటు వర్క్ చేసిన టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు కూడా అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సో వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేశారు. సో అవన్నీ వర్కౌట్ అయ్యాయి. సో అలా చూస్తున్నప్పుడు తెలుగు యాక్ట్రెస్ కోసం అని చెప్పి చూస్తున్నప్పుడు I came across her profile అన్నమాట, ఆనందీస్ ప్రొఫైల్. సో ఫైనల్లీ యూ ప్రూవ్డ్ దట్ తెలుగు యాక్టర్స్ కెన్ డూ అంటే ఇంత క్రియేటివిటీ ఫిలిం అయినా. డెఫినెట్గా దే హ్యావ్ ఆల్ ద అంటే దీని గురించి చాలా ఫైట్స్ జరిగాయి తెలుగు వాళ్ళని తీసుకురావాలి, బట్ నో బడీ టుక్ దట్ ఇనిషియేటివ్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ లిటిల్ మోర్ ఎఫర్ట్ అనమాట. ఇట్స్ ఈజీ టు గెట్ అ నాన్ తెలుగు గర్ల్ టు ప్లే ఎనీ కైండ్ ఆఫ్ రోల్. సో టు కన్విన్స్ అ తెలుగు గర్ల్ టు వన్ పర్టికులర్ రోల్ ఇస్ కొంచెం డిఫికల్ట్ అనమాట. సో కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ కెన్ పుట్ దట్ లిటిల్ మోర్ ఎఫర్ట్, షూట్ లో యూ విల్ షీ మైట్ యాడ్ మోర్ అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఐ నాట్ వర్క్ విత్ అదర్ యాక్టర్స్, వేరే లాంగ్వేజ్ వాళ్ళతో నేను వర్క్ చేయను అని అనట్లేదు. సో దీనివల్ల నాకు ఏంటంటే ఒక చిన్న ఈ పర్టికులర్ సినిమాకి మారుతూ ఉంటుంది కదా. సో కొన్ని ఫిల్మ్స్కి ఏమవుతుంది అని అంటే కనుక ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగా ఐ థాట్ ఈ సినిమాకి నెక్స్ట్ చేయబోయే సినిమాకి కూడా ఐ థాట్ యూనో తెలుగు స్పీకింగ్ యాక్టర్స్తో వర్క్ చేద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ లవ్లీ ఇంటర్వ్యూ. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు, బట్ వీ హ్యావ్ లిమిటెడ్ టైం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. జాంబిరెడ్డి ధూమ్ ధామ్ ఇట్లా ఫుల్ హవా. అంటే మీ ఆ మూవీ ఎలా ఉందా, ఇప్పుడు కూడా ఇది కూడా సూపర్ డూపర్గా థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ ఆడియన్స్కి? February 5th థియేటర్స్లో జాంబిరెడ్డి వస్తుంది. ఒక ఫుల్ లెంత్ 2 hours నవ్వుకోవడానికి ప్రిపేర్ అయ్యి వచ్చేసేయండి సినిమాకి. మనకి తెలిసిన ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో మనం చూసిన కడప కర్నూలు ఫ్యాక్షన్ సెటప్లో జాంబీలు వచ్చేస్తే ఎలాంటి ఫన్ క్రియేట్ అవుద్ది అని కొత్తగా చేసిన సినిమా. ఎవరెవరైతే కొత్త సినిమాలు చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు. Feb 5th ఓన్లీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ వేర్ ఎ మాస్క్. డెఫినెట్గా మాస్క్ వేసుకోండి, థియేటర్కి రండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంతకుముందు చాలా జానర్ ఫిల్మ్స్ చూసుంటారు కదా, సో ఇది ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు, బాబోయ్ అనుకుంటారు, తెలుగు సినిమాలో చేస్తారంటారా అనుకుంటారు, బట్ ఫైనల్లీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 5th wearing mask and enjoy Zombie Ready. Thank you.